హాయ్ అండి. రోజు రోజుకి పెరుగుతున్న ఎండల వల్ల బోలెడంత నీరసం వస్తుంది. ఈ నీరసం తగ్గడానికి అలాగే రిఫ్రెషింగ్ ఫీల్ రావడానికి కొబ్బరి బొండాలని రకరకాల జ్యూస్లన్నీ తాగుతున్నా ఏమాత్రం ఉపయోగం ఉండట్లేదు. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అయితే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. నీరసం అన్న మాటే ఉండదు, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది, బోలెడంత చలువ కూడా చేస్తుంది. అదే సగ్గుబియ్యం దద్దోజనం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం సన్నని మంట మీద సగ్గుబియ్యాన్ని 10-15 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా అని రంగు మారకూడదు. ఇక నెక్స్ట్ సగ్గుబియ్యం చల్లారేలోగా మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల పెరుగు తీసుకోవాలి. పెరుగు మరీ చిక్కగా అనిపించింది అనుకోండి, ఒక 1/2 కప్పు వాటర్ని కూడా కలిపి చక్కగా బ్లెండ్ చేసేసుకొని వేయించి చల్లార్చి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మాత్రమే ఈ పెరుగులోకి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 2-3 గంటల పాటు చక్కగా నాననివ్వాలి. పెరుగు ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండాలి. ఇక పోపు కోసం జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక పోపు దినుసులన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయినాక జీడిపప్పు అలాగే ఒక ఎండుమిర్చి, అంగుళమంతా అల్లం ముక్క తురిమి కానీ లేదా దంచి కానీ తీసుకొని దాంతోపాటు 2 చెంచాల పచ్చిమిర్చి తరుగు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి పోపుని ఎర్రగా వేయించుకున్నాక పూర్తిగా చల్లారివ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న సగ్గుబియ్యంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని వేయించి పెట్టుకున్న పోపు కూడా వేసి కలుపుకుంటే సగ్గుబియ్యం దద్దోజనం రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.